వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ మిత్రుడు అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్. చంద్రబాబుకు కేసీఆర్ శత్రువు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఖచ్చితంగా మిత్రుడిగానే మారారు. మరి ఆ ఇద్దరి మధ్య స్నేహబంధం పతాక స్థాయిలో ఉంది కూడా. అయితే ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు స్నేహంగా మెలిగారు. ఓటమి తర్వాత కూడా వారి స్నేహం అలాగే కొనసాగుతోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో రావాలని పరస్పరం కోరుకుంటున్నారు. ఒకరి శత్రువులను మరొకరు ద్వేషిస్తున్నారు. మరి ఒకరి మిత్రులను ఒకరు అభిరామించుకుంటున్నారు. మరి ఇది చాలా విషయాల్లో జరుగుతోంది కూడా. సమకాలీన రాజకీయ అంశాలపై వారి స్పందన కూడా అలానే ఉంటుంది. అందులో కూడా ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు ఆలోచించి మరీ మాట్లాడుతూ ఉంటారు. పశ్చిమాసియాలో కనుక చూస్తే యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ప్రపంచం అంతా చూస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికాకి మద్దతు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇద్దరు వాళ్ళకి మద్దతు ఇస్తున్నాయి, లేకపోతే కాదు అని నెగిటివ్గా మాట్లాడుతున్నాయి. మరి అందులో భాగంగానే ఏపీ నుంచి సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ విషయంలో పట్టు విడుపులు చూపిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని కూడా మెచ్చుకున్నారు. మరి ఆయన ఇట్లా వ్యవహరించడం వల్లే మనకి ఎంతో కొంత ముప్పులు తగ్గుతున్నాయని కూడా ఆయన మాట్లాడారు. అయితే ఇంతవరకు దీనిపై ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క కామెంట్ కూడా చేయలేదు. వాళ్ళైతే జాతీయ భావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటారు కేసీఆర్. ఆయనైతే నోరు కూడా విప్పలేదు. బహుశా ఆయన మాట్లాడకపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించలేదేమో అని అర్థమవుతోంది. మరి ఇప్పుడు తాజాగా ఇదొకటే పాటు పశ్చిమ బెంగాల్ ఆ పర్యటనకు వెళ్ళిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం కూడా ఇవ్వలేకపోయింది. వారి గురించి ప్రోటోకాల్ కూడా పాటించలేదు. దీనిపై రాష్ట్రపతి స్వయంగా అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రతి ఒక్కళ్ళు పైనుంచి స్పందిస్తూ వచ్చారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసింది తప్పు, ఇట్లా చేయకుండా ఉండాల్సిందని కూడా మాట్లాడారు. రాష్ట్రపతి అంటే ఒక అత్యున్నతమైన వ్యక్తి. మరి అటువంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వటం అందరి బాధ్యత అని కూడా అభిప్రాయపడ్డారు. అట్ ది సేమ్ టైం ఈ విషయంలో కూడా కేసీఆర్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం స్పందించలేదు. అదే ఒకవేళ ఇది ఏపీ గవర్నమెంట్లోనో, ఏ తెలంగాణ గవర్నమెంట్లోనో, ఏ చంద్రబాబు లేకపోతే ఏ రేవంత్ రెడ్డి చేస్తే కనుక ఇద్దరు నోర్లు వేసుకొని పడిపోవటానికి రెడీగా ఉంటారు. ఇది పక్క స్టేటు, పనే ఉంది. మరి కేసీఆర్కి మమతా బెనర్జీ దోస్త్ అన్న విషయం అందరికీ తెలుసు. మరి అదే కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డి దోస్తు కదా, అందుకే ఆ ఇష్యూపై మాట్లాడలేదని కూడా అంటున్నారు. మొన్న మధ్య ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. మరి ఆ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏకంగా చొక్కాలు విప్పేసి అర్ధనగ్నంగా నిరసనలు చేశారు. మరి దానిపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పుపట్టారు. మరి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేసీఆర్ సైతం దాన్ని సహించలేదు. అబ్బో ఇట్లా చేస్తారు, ఇట్లా బట్టలిపుకు తిరిగేస్తారా, బయట తిరిగేస్తారా, అబ్బో పెద్ద పెద్ద లాజికల్ కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఉంది, గులాబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందుకే ఖచ్చితంగా కేసీఆర్ గులాబీ పార్టీ ఏం చేసినా కూడా వాళ్ళపైన తప్పు పట్టడానికి, కాంగ్రెస్ మీద మాట్లాడడానికి రెడీగా ఉంటారు. మరి వెంటనే కేసీఆర్ మాట్లాడడం ఆలస్యం. ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి కూడా దానిపైన ఖండించారు. అసలు ఇట్లా చేస్తారు. మరి సేమ్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా రాష్ట్రపతికి జరిగిన అవమానంపై మాత్రం ఎటువంటి స్పందన లేదు. మరి దీని ద్వారానే కేసీఆర్ లైన్లోనే జగన్ కూడా రాజకీయాలు ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన స్పందిస్తే నేను స్పందిస్తా, లేకపోతే నేను స్పందించను. యాజ్ లాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఫాలో చేసినంతకాలం ఆయన ఏపీలో ఉనికి కష్టమే అని చెప్పొచ్చు. మరి చూద్దాం, ఆయనైనా కాస్త ఇద్దరు సపరేట్గా ఈ విషయాల మీద స్పందిస్తారేమో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.